ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ఏలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి టోర్నీలో సెమీస్ దిశగా తొలి అడుగు విజయవంతంగా వేసింది. భారత వైస్ కెప్టెన్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ మరోసారి అద్భుత ఆట తీరుతోటి సెంచరీ సాధించి ఇండియాకు మరో విజయాన్ని కట్టబెట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో 3 వన్డేలలో కూడా అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచినటువంటి శుభ్మన్ గిల్ మరోసారి అదే ఆట తీరును కొనసాగిస్తూ ఇక్కడ ఇండియాకు విజయాన్ని సాధించాడు. 229 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 69 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా తొలి 3 ఓవర్లు ఆచితూచి ఆడుతూ ఒక రకంగా ఆడటానికి ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మ 4వ ఓవర్ నుంచి జూలు విదిల్చాడు. స్లో పిచ్పై నెమ్మదిగా ఆడితే లాభం లేదని అనుకున్నాడా ఏమో, బౌండరీలతోటి బెంబేలెత్తించాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో వన్డేలలో 11,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ముస్తాఫిజుర్ వేసినటువంటి 6వ ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 3 బౌండరీలు బాదాడు. అదే బౌలర్ వేసినటువంటి 8వ ఓవర్లో సైతం మరో 2 బౌండరీలు కొట్టాడు రోహిత్ శర్మ. గిల్ సైతము తాంజిమ్ హసన్ వేసినటువంటి 9వ ఓవర్లో ఒక 6 మరో 4 కొట్టాడు. అయితే వీళ్ళిద్దరూ మంచి ఊపులో ఉన్నటువంటి సమయంలో టస్కిన్ అహ్మద్ వేసినటువంటి 10వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ కొట్టపోయినటువంటి రోహిత్ శర్మ రిషాద్ హుస్సేన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 36 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 7 ఫోర్లతోటి 41 పరుగులు చేసి 10వ ఓవర్లో చివరి బాల్కు అవుట్ అయ్యాడు. సో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లోనే ఉంది. తొలి 10 ఓవర్ల ఆట తీరు చూసిన తర్వాత ఇండియా 30 ఓవర్లకో 35 ఓవర్లకో విజయం సాధిస్తుంది. ఆ విధంగా మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ను కూడా కూడగట్టుకుంటుంది అని అనిపించింది. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పరుగులు రావటమే గగనంగా మారింది. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ పరుగులు తీయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. మరోవైపు రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్వేచ్ఛగా చక్కగా ఆడినటువంటి గిల్ సైతము కోహ్లీ వచ్చిన తర్వాత బాగా నెమ్మదించాడు. బౌండరీలు రావటం గగనంగా మారింది. ఒక దశలో 23 బంతుల్లోనే 26 పరుగులు చేసినటువంటి గిల్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈలోగా పరుగులు తీయడానికి తెగ ఇబ్బంది పడ్డటువంటి విరాట్ కోహ్లీ రిషాద్ హుస్సేన్ వేసినటువంటి 23వ ఓవర్లో సౌమ్య సర్కార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 38 బాల్స్ ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ ఒక 4 తోటి 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 69 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఇండియా 112 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది. సో కోహ్లీ, గిల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 77 బంతుల్లో 43 పరుగులు జోడించారు. అంటే 43 పరుగులు జోడించినప్పటికీ బాల్స్ ఎక్కువగా ఆడారు. అయితే ఇండియా విజయ లక్ష్యము భారీగా లేకపోవడంతో పర్వాలేదనిపించింది. కోహ్లీ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లతోటి 15 పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో షాంటోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 28వ ఓవర్లో ఇండియా 3వ వికెట్ను కూడా కోల్పోయింది. మరోసారి 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి అక్షర్ పటేల్ ఈసారి మాత్రము సక్సెస్ కాలేకపోయాడు. ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే సిరీస్లో 2 సార్లు 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అక్షర్ పటేల్ 2 సార్లు కూడా చక్కటి ఆటతీరుతోటి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు కదా. అయితే ఈసారి ఆ ప్రయోగము విఫలమైంది. 31వ ఓవర్లో అంటే రిషాద్ హుస్సేన్ వేసినటువంటి 31వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి అక్షర్ పటేల్ ఒక 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి రిషాద్ హుస్సేన్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక దశలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసినటువంటి ఇండియా కొద్దిసేపటికే 144 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అంటే ఏంది, స్వల్ప వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి ఇండియా కాస్త ఇబ్బందిలో పడింది. ఈ దశలో మ్యాచ్ కాస్త ఉత్కంఠంగా మారింది. స్వల్ప వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ అవుట్ కావడంతో ఏమి జరుగుతుందా మ్యాచ్ అని చెప్పేసి ఇండియా అభిమానులందరూ కూడా ఉత్కంఠంగా చూశారు. ఒకవైపు ఇండియా త్వరగా 4 వికెట్లు కోల్పోవటము, మరొక వైపు పరుగులు రావడం కష్టంగా మారడంతో ప్రేక్షకులందరూ కూడా ఊపిరి బిగబట్టి ఏమి జరుగుతుందా అని చెప్పేసి ఉత్కంఠంగా చూశారు. ఈ దశలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు జత కలిసినటువంటి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి మొదట్లో ఆచితూచి ఆడారు. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ తోటి స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక అడపాదడపా బౌండరీలు బాదుతూ నెమ్మదిగా లక్ష్యం వైపు కదిలారు. తాంజిమ్ హసన్ వేసినటువంటి 45వ ఓవర్లో 6-4 కొట్టినటువంటి గిల్ సెంచరీకు చేరువయ్యాడు. టస్కిన్ అహ్మద్ వేసినటువంటి 46వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి గిల్ వన్డేలలో తన 7వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తాంజిమ్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ 6 కొట్టి మ్యాచ్ను ముగించాడు. దీంతో ఇండియా 46.3 ఓవర్లలో
4 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఓపెనర్గా వచ్చినటువంటి శుభన్ గిల్ 129 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్సర్లతోటి 101 పరుగు చేసి నాటౌట్గా నిలవగా, కేఎల్ రాహుల్ 47 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 2 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు అజేయంగా 87 పరుగులు జోడించి ఇండియాకు విజయాన్ని కట్టబెట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుసేన్ 2 వికెట్లు తీయగా, ముస్తఫిజుర్ రెహమాను, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఇక మెహదీ హసన్ మీర్జా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ వికెట్లను పడగొట్టలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళ ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి అరగంటకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌమ్య సర్కారు, కెప్టెన్ షాంటో, తర్వాత మెహదీ హసన్ మీర్జా, ముస్తఫిజుర్ రహీం ఇలా వచ్చి అలా వెళ్ళారు. సో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డటువంటి దశలో బంగ్లాదేశ్ను తౌహీద్ హృదయ్, ఆ తర్వాత జాకిర్ అలీ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 154 పరుగులు జోడించి బంగ్లాదేశ్కు గౌరవప్రదమైనటువంటి స్కోర్ను అందించారు. సో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తౌహీద్ హృదయ్ 118 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి కరెక్ట్గా 100 పరుగులు అంటే సెంచరీ చేసి మరి చివరి వికెట్ రూపంలో అవుట్ అయితే, జాకిర్ అలీ 114 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 68 పరుగులు చేశారు. సో వీరిద్దరూ బ్రహ్మాండంగా రాణించి మరి 6వ వికెట్కు 154 పరుగులు జోడించడంతో చివరికి బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో బంగ్లాదేశ్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అనిపించినటువంటి దశలో తౌహీద్ హృదయ్ అండ్ జాకిర్ అలీ వీరిద్దరూ కలిసి 154 పరుగులు జోడించి మరి బంగ్లాదేశ్కు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ను అందించడం జరిగింది. ఇక ఇండియా బౌలర్లలో మహమ్మద్ షమి మరోసారి రాణించి 5 వికెట్ల ప్రదర్శన చేయగా, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయటం జరిగింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వైస్ కెప్టెన్ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో ఇండియా తన తదుపరి మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడబోతుంది. వచ్చే ఆదివారం రోజు ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మరి ఇదే వేదికలో అంటే దుబాయ్లోనే 2వ లీగ్ మ్యాచ్ ఇండియా ఆడబోతుంది. సో ఈ టోర్నీకే హైలైట్ అనదగ్గటువంటి ఆ మ్యాచ్ ఆదివారం రోజు జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు చూసినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓపెనర్ తాన్జిద్ హసన్ 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 25 పరుగులు చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సౌమ్య సర్కార్ 5 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా షమీ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కాగా, 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ షాంటో 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక మెహదీ హసన్ మీర్జా 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్తోటి 5 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తౌహీద్ హృదయ్ అద్భుతంగా ఆడి 118 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 100 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో షమీకి క్యాచ్ ఇచ్చి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక ముస్తఫిజుర్ రహీము తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సో ముస్తఫిజుర్ రెహమాన్ ఆ తర్వాత తాన్జిద్ హసన్ వీళ్ళిద్దరూ వరుస బాలలో అవుట్ కావడంతో అక్షర్ పటేల్కు ఒక దశలో హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయింది. ఇక జాకిర్ అలీ 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పుడు జాకిర్ అలీ 114 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 68 పరుగులు చేసి షమీ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రిషాద్ హుసేన్ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్సర్లతోటి 18 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తాన్జిమ్ హసన్ 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా షమీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక తస్కిన్ అహ్మద్ 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే షమీ అంటే గాయం నుంచి కోలుకున్న తర్వాత పునరాగమనం చేసినటువంటి షమీ గత ఇంగ్లాండ్ తోటి జరిగినటువంటి వన్డే సిరీస్లో పెద్దగా రాణించలేదు. అయితే ఈ మ్యాచ్లో షమీ తన మునుపటి వేడిని చూపిస్తూ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. సో 10 ఓవర్లు వేసినటువంటి షమీ 53 పరుగులకు 5 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా 3 వికెట్లు, ఆ తర్వాత అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. సో భారత బౌలర్ అందరూ పర్వాలేదు. అయితే షమీ కాస్త పరుగులు ఎక్కువ ఇచ్చినప్పటికీ 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను ఆల్అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. బౌలర్లందరూ కూడా పర్వాలేదు అనిపించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ను 250 పరుగుల లోపే కట్టడి చేశారు కాబట్టి దాదాపు అందరూ మిగతా బౌలర్లు కూడా అంటే హార్దిక్ పాండ్యా కానీ, రవీంద్ర జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ వికెట్లు తీయకపోయినప్పటికీ భారీగా పరుగులు ఇవ్వకుండా పరుగులను కట్టడి చేశారు. ఆ తర్వాత 229 పరుగుల విజయ లక్ష్యంతో
బ్యాటింగ్ను ప్రారంభించినటువంటి ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతోటి 41 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో రిషాద్ హుస్సేన్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 129 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్సర్లతోటి 101 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 38 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 22 పరుగులు చేసి రిషాద్ హుస్సేన్ బౌలింగ్లో సౌమ్య సర్కార్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 22 పరుగులు చేసినప్పటికీ క్రీజ్లో సౌకర్యవంతంగా ఉండలేకపోయాడు. తన బ్యాటింగ్లో వాడి వేడిని చూపించలేకపోయాడు. 38 బంతులు ఎదుర్కొన్నప్పటికీ కేవలం 22 పరుగులు మాత్రమే చేసి చివరికి అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఫెయిల్ అయ్యాడు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 2 ఫోర్లతోటి 15 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో షాంటోకి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ 12 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు మాత్రమే చేసి రిషాద్ హుస్సేన్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 47 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. అంటే చివరిలో శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరూ నాట్అవుట్గా నిలిచి ఇండియాకు విజయాన్ని కట్టబెట్టారు. దీంతో ఇండియా 46.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2 వికెట్లు తీస్తే ముస్తాఫిజుర్ రహీం అండ్ తస్కిన్ అహ్మద్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక మెహదీ హసన్ మీర్జా వికెట్లు తీయకపోయినప్పటికీ చక్కగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. అయితే ముస్తాఫిజుర్ రహీం కానీ ఆ తర్వాత తాంజిమ్ హసన్ కానీ వీరిద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో ఇండియా విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా విజయం పైన అదేవిధంగా శుభ్మన్ గిల్ సెంచరీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.